హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. పర్ఫెక్ట్ టైమింగ్స్ ఫాలో అవుతే చికెన్ అనేది చక్కగా బాయిల్ అయ్యి టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, అదేలాగా మన ఛానల్‌లో ఇప్పుడైతే క్లియర్‌గా మీకు చెప్పేస్తాను. సో, లేట్ చేయకుండా ఇంకా ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాము. సో, దీనికి కావాలి 4 ఆనియన్స్, అలాగే 2 చిల్లీస్, అలాగే గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కొంచెం పసుపేసుకున్నాను. అందుకే ఇలా ఉందండి. అలాగే కారం, సాల్ట్, పసుపు, అలాగే చికెన్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వాష్ చేసుకున్నానండి. సో, వాష్ చేసి ఈ విధంగా ఈ బౌల్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేద్దాము. ప్రాసెస్‌ని స్టార్ట్ చేసే ముందు హ్యాండ్స్‌ని అయితే నీట్‌గా వాష్ చేసేసుకుందాము. సో, ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో, ఇందులోకి చిటికెడు పసుపుని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేయండి. సో, వీటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. సో, ఇక్కడ హాఫ్ కేజీ చికెన్‌కి సరిపడా క్వాంటిటీస్ అవుతాయని నేను చెప్తున్నాను. అలాగే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్‌నయితే దీని మీద పెట్టేసి పక్కనయితే పెట్టేసుకోండి. సో, ఇప్పుడు ఆనియన్స్‌ని ఈ విధంగా వాష్ చేసుకొని, చిల్లీస్‌ని కూడా వాష్ చేసేసి కట్ చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్‌గా. సో, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయినయితే పెట్టేసుకోండి. సో, ఇందులోకి ఆయిల్‌నయితే వేసేయండి. సో, ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేయండి. ఎందుకంటే చికెన్ కర్రీ కదా! ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తే టేస్ట్ బావుంటుంది. అలా అని మరీ ఎక్కువ కాదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు యూజ్ చేయండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఇంకా చిల్లీస్‌ని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేయండి. సో, ఇక్కడ ఈ కర్రీ చేయడానికి టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది ఈ కర్రీ. సో, మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన ఫుడ్‌లాగా 5 మినిట్స్‌లో రావాలంటే రాదు. సో, కొంచెం పేషెన్సీ అయితే అవసరమే. సో, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కొంచెం పసుపునయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో, ఇలా బాగా తిప్పుకుంటూ ఉండండి. ఆనియన్స్ అనేవి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్‌లోనే స్టవ్ ఉంచుకుంటూ తిప్పండి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి మగ్గిపోవాలి. సో, కలర్ అయితే చేంజ్ అయినాయి కదండీ ఆనియన్స్. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాము. సో, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. సో, దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. అండ్ ఇక్కడ ఎలాంటి వాటర్‌ని యాడ్ చేయొద్దు. ఎందుకంటే చికెన్‌లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ అనేది అంటే చికెన్‌లో కొంచెం కొవ్వు ఉంటుంది కదండీ! సో, ఆయిల్ అనేది ఆల్రెడీ కొంచెం బయటకొస్తుంది. సో, ఎలా వస్తుందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎలాంటి వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేయొద్దు. సో, జస్ట్ మూత పెట్టేసి దాన్ని లో ఫ్లేమ్‌లో అలా 15 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి. చూసారా? చికెన్ నుంచి ఏ విధంగా వాటర్ లాగా వస్తుంది కదా! సో, అది వాటర్ కాదండి ఆయిల్. ఈ విధంగా చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటకొచ్చేస్తుంది. సో, అలా బాగా ఆయిల్ అంతా బయటకొచ్చేసి ఎవాపరేట్ అయిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ చికెన్‌ని. ఏ బౌల్‌లో అయితే మిక్స్ చేసామో అందులోనే వాటర్ అనేది తీసుకుంటే అందులో ఏమైనా ఇంగ్రీడియెంట్స్ ఉండిపోతే అవి కూడా మన కర్రీలోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. సో, అందుకని నేను అదే బౌల్‌లోకి వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఆ బౌల్ నుంచి వాటర్‌ని తీసుకొని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసాను. సో, ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మనం అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా సరే చికెన్‌ని బాగా ఉడకనివ్వాలి. సో, మూత పెట్టేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అట్‌లీస్ట్ 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి.
సో, ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా కర్రీ అయితే వస్తుంది. సో, ఇలా ఇంకా వాటర్ మనకి ఉంది అనిపిస్తే మళ్ళీ మూతని పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి. సో, ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే కర్రీ అనేది మాడిపోవచ్చు. సో, చూసారా ఇప్పుడు కర్రీలోకి ఆయిల్ అనేది పైకి ఎలా తేరుకుంటుందో, సో, ఈ విధంగా కర్రీ నుండి ఆయిల్ అనేది పైకి తేరుకుంటూ సో, ఉన్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అవుతున్నట్టు. అలాగే మనకి ఆ ఆయిల్ అనేది లిక్విడ్ ఫామ్‌లో కాకుండా ఈ విధంగా గ్రేవీ ఫామ్‌లోకి వచ్చేస్తుంది. తర్వాత మనకిక్కడ పీస్‌ని కూడా టెస్ట్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పీస్‌ని ఈ విధంగా గట్టితో కట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా సింపుల్‌గా కట్ అయ్యి పీస్ అనేది విడిపోతుందంటే చికెన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్లే. సో, ఇప్పుడైతే మనం ఇందులోకి లాస్ట్ ఇంగ్రీడియంట్ అయిన గరం మసాలాని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకొని ఈ కర్రీలోకి బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ అలా బాయిల్ అవ్వనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో, మీకు ఒకవేళ కొత్తిమీర ఉన్నట్లయితే దాంట్లో కొంచెం గార్నిష్ చేసుకోండి. అంతే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.